అణం పెట్టేస్తారు. సో మీరు రెగ్యులర్గా నాకు గమ్యం అంటే నా వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ. సో ఎండింగ్ చూసి ఇప్పటికి నేను మర్చిపోలేను, ఎప్పుడు అనుకుంటాను ఎందుకు ఆ ఎండింగ్ పెట్టారు అని. సో దీంట్లో కూడా మీరు లాస్ట్లో అట్లా ట్రైలర్లో అలా పడిపోయి ఉండము. సో ఏమన్నా సాక్రిఫైస్ సీన్ ఏమైనా ఉందా, హీరోయిన్ అన్న సాడ్ ఎండింగ్ ఉందా? అలాంటిది ఏమీ లేదండి. ఇట్స్ ఎమోషన్ అండి. అంటే వాడు ప్రతి గొడవల్లోకి వెళ్తే మనం అంటే బచ్చలమల్లి అన్నవాడు నలుగురిని కొడితే అని 10 మంది ఫైట్ జరుగుతుంటే 10 మంది బచ్చలమల్లిని అటాక్ చేస్తే వీడు నలుగురే కొట్టగలుగుతాడు. సో బట్ అక్కడ అంటే వీడు దెబ్బలు పడతాయండి వీడి సైడ్ నుంచి, బట్ దెబ్బలు కూడా తగులుతూ ఉంటాయి వీడికి. సో ఆ తగిలే షాట్లో మీకు కట్ చేసాం, కానీ మీరు అనుకునేట్టు అలాంటి ఏమి ఉండదండి. ఓకే సుబ్బు గారు సార్ చెప్పండి. సుబ్బు గారు సార్ ట్రయల్ టీజర్ చాలా బాగుంది, ట్రయలర్ అంతకంటే ఎక్కువ బాగుంది. థ్యాంక్ యూ సార్. కొంచెం చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే మొన్న ప్రమోషన్ విషయంలో మీరు నరేష్ గారు ట్రాక్టర్ వేసుకొచ్చి AAAకి వచ్చారు, తర్వాత మడత మంచాలు వేసుకుని ప్రెస్ మీట్ పెట్టారు. కొంచెం ఇన్నోవేటివ్గా చేస్తారనుకున్నాం ఇది అదొకటి. తర్వాత దానికంటే ముందు ట్రైలర్ అయితే అద్భుతంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఈ అన్నిటికంటే ఫస్ట్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్. క్వశ్చన్ ఏమి లేదు సార్, ఆల్ ద బెస్ట్ సార్. ఈ సినిమా అయితే ఆల్రెడీ సక్సెస్. నరేష్ గారు అన్నట్టు ఆయనకి మంచి హిట్ పడాలి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నరేష్ గారు హాయ్ అండి, దిస్ ఇస్ రాణి. సో మీ సాంగ్స్ వచ్చేటప్పటికి మెలోడీలో ఒక సాంగ్ ఉంటుంది, నిన్ను సాంగ్. సో ఆ సాంగ్ తర్వాత ఈ మూవీలో అదే నేను అసలు నేను ఆ రేంజ్లో అలాగే ఉంది. సాంగ్ చాలా బాగుంది. సో క్యారెక్టర్స్ కూడా మీరు చాలా బాగా ఇన్వాల్వ్ అయి చేస్తారు, చాలా మంచిగా డెలివర్ చేస్తారు. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు మీరు క్యారెక్టర్స్ విషయంలో? క్యారెక్టరైజేషన్ మంచిగా రావాలి అంటే ఫస్ట్ ఈ సినిమాలో నేను చేసినప్పుడు బచ్చలమల్లి హీరోనా విలనా అది కాదండి, ఈస్ డార్క్ షేడ్ ఉన్న గై అండి. సో నేను ఇక్కడికి ఎవరన్నా థియేటర్కి వచ్చినప్పుడు అక్కడ అల్లరి నరేష్ కాదు, నాకు ఆ సినిమా ఒక 5 నిమిషాలు స్టార్ట్ అయిన తర్వాత బచ్చలమల్లి క్యారెక్టర్గా చూడాలండి. సో క్యారెక్టర్గా ఉండడానికి ట్రై చేస్తుంటాను మ్యాక్సిమం. నేను ఎప్పుడన్నా కొంచెం బయటకు వస్తున్నానంటే మా డైరెక్టర్ గారు కంట్రోల్ చేస్తుంటారండి. అండ్ జాగ్రత్త అలాంటివి తీసుకున్నామంటారండి. ఈ సినిమాకి మీరు ఇందాక చెప్పారు చూసారా, ఆ కంప్లైంట్ నాకు చాలా వచ్చినాయండి. ఈ మధ్యకాలంలో మీ సాంగ్స్ బాగుంటలేదండి, కొంచెం సాంగ్స్ డిసప్పాయింట్ అవుతున్నాయి, సో కొంచెం జాగ్రత్త తీసుకోమని నాకు వెల్ విషర్స్ కానివ్వండి నా ఫ్రెండ్స్ కానీ చెప్పడం జరిగింది. సో మీ ఫస్ట్ డిస్కషన్ కథ అంతా ఓకే అయిపోయిన తర్వాత విశాల్ చంద్రశేఖర్ గారు వచ్చిన తర్వాత నేను ఆయనకి మన సుబ్బు గారికి అదే చెప్పాను, సార్ ఈ సినిమాలో సాంగ్స్ అంటే ఏదో 4 సాంగులు ఒక సాంగ్ హిట్ అయ్యి మిగతా 3 సాంగులు కాదండి, 4 సాంగులకి 4 సాంగులు హిట్ అవ్వాలి. అలాంటి సాంగులు తీసుకోవాలంటే దాదాపు ఆయన అంటే షూటింగ్ స్టార్ట్ అవ్వకముందేనండి, ఒక 3 నెలల ముందే అన్ని 4 సాంగ్స్ రెడీ చేసి పెట్టుకున్నారు. అంటే వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ టైం అండి. సో ప్రతి అంటే కూర్చుని ఆయనతో మాట్లాడి విశాల్ గారికి చెప్పి మాకు ఇలా కావాలండి ప్రతిదీ డైరెక్టర్ చేయించుకున్నారండి. అండ్ చాలామంది ఏమనుకుంటారంటే హీరో చెప్తుంటారు మీ సినిమాలో మ్యూజిక్ బాగాలేదంటే మేమేమి చేయలేమండి, డైరెక్టర్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఆ ఎమోషన్ ఏంటి, సాంగ్ ఎక్కడ ప్లేస్మెంట్ ఉంటుంది, దానికి ఎలాంటి ట్యూన్ కావాలి, ఎలాంటి లిరిక్స్ కావాలని వాళ్ళు మొత్తం అన్నీ చెప్తారండి. సో బట్ నేను అదే సుబ్బు గారికి ఏదైతే చెప్పానో ఆ జాగ్రత్త పట్టుకునైనా డెఫినెట్గా మంచి సాంగ్స్ ఇవ్వాలని మన విశాల్ గారితో కూర్చుని బాగా చేశారు. సో అలాంటి విషయంలో జాగ్రత్త పడ్డామండి. ఇంకా బాడీ లాంగ్వేజెస్లో కానివ్వండి, ఎందుకంటే ఈ సినిమాలో ఆయన ఫస్ట్ నాకు చెప్పింది ఏంటంటే ఉగ్రం సినిమాలో చాలా స్టిఫ్గా ఉన్నారండి. అంటే అది పోలీస్ క్యారెక్టర్ కాబట్టి స్టిఫ్గా ఉండాలండి. బాడీ లాంగ్వేజ్ ఆఫ్ పోలీస్ హ్యాస్ టు బి దట్ వే. నాకు అలా వద్దు సార్, ఇటు తాగుపోతాడు, గొడవలు పడిపోతుంటాడు,